హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ మాట. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా పిల్లలు 8:20 కల్లా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. సో నేను మార్నింగే 6:15 6:30 ఆ టైంకి లేస్తాను అనమాట. సో లంచ్ టిఫిను ఏదైనా సరే ఆ 1 అవర్ 1.5 అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాకు లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ రోజు మండే, సో నిన్నటి వ్లాగ్ మట్టిది. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత హౌస్ మొత్తం మాప్ పెట్టేసుకొని, సో బయటకు అలా ముగ్గు వేసుకున్న టైల్స్ మీదే కదా, సో మామూలుగా వేసేసుకొని దీపం అది పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా మొక్కలకు కూడా వాటర్ వేసేసాను. బాగా డ్రై అయిపోతున్నాయి, ఎండ కూడా గట్టిగా కాసేస్తుంది కదా ఈ మధ్యన. సో ఇంకా దీపం అది పెట్టిన తర్వాత ఇంకా మా కోసం అయితే వంట మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో వాళ్ళతో మొత్తం కలిపి రైస్ అయితే వండేస్తాను, కానీ పిల్లలకి ఈరోజు వచ్చి క్యారెట్ ఫ్రై చేశాను అనమాట. సో ఇంకా మళ్ళీ మా కోసం వంట చేయాలి. సో నేనైతే ఇంక మార్నింగ్ అయితే ఈరోజు ఇంకా రుబ్బులన్నీ ఏమీ లేమట, మొత్తం అన్నీ అయిపోయాయి. సో ఇది వచ్చేసి నైట్ నానబెట్టుకున్నాను దోశల రుబ్బు కోసం అని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి నేను అటుకులు, తర్వాత మినపప్పు, శనగపప్పు, మెంతులు అన్నీ వేస్తాను అన్నమాట. సో చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా బాగా వేగుతాయి. ఇది వచ్చేసి టమాటాలు వేసేసి సేమియా ఉప్మాలా చేశాను. మా ముగ్గురికి అన్నమాట. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేయనన్నారు. సో ఇంకా మా కోసం అని చెప్పేసి చేశాను. వాళ్ళు తినేశారు, నాకు కొద్దిగా ఉంచుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం రైస్లోకి అయితే టమాటా రసం చేస్తున్నాను. టమాటా రసం అండ్ వంకాయ, టమాటాలు ఎక్కువ వేయకుండా కొద్దిగా డ్రైగా ఫ్రై కర్రీలో చేద్దాం అనుకుంటున్నాను, చిన్న మసాలా వేసేసి. సో చాలా బాగుంటుంది. రెగ్యులర్గా నేను ఫ్రై ఐటమ్స్ అలాంటివి చేయను, కానీ అప్పుడప్పుడు అలా చేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్కి అస్సలు నచ్చదన్నమాట, ఎక్కువ గ్రేవీ కర్రీసే ఉండాలి. అండ్ ఇంకా టిఫిన్లు అయిపోయిన తర్వాత ఇంకా దానికోసమని టీ పెట్టాను. నేను ఆల్రెడీ మార్నింగే పిల్లల కోసమని లెగుస్తాను కదా, ఇంకా ఆ టైంలోనే కొద్దిగా హాట్ వాటర్ తాగేసి అప్పుడే టీ కూడా తాగేస్తాను ఒక 15-20 మినిట్స్ తర్వాత. సో మార్నింగ్ టైం వాటర్ తాగడం వల్ల మన బాడీలో సగం ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. సో అలవాటు చేసుకోండి గోరువెచ్చటి నీళ్ళు మార్నింగ్ లేవగానే కనీసం 2 గ్లాసెస్ నుంచి స్టార్ట్ చేయండి. నేనైతే 3-4 గ్లాసెస్ దాకా వాటర్ తాగేస్తాను. ఎప్పుడైనా కోల్డ్ అలా అనిపించింది నాకు, అలాంటప్పుడు ఎక్కువగా తాగను, కానీ మ్యాక్సిమం నా డైలీ రొటీన్లో మటుకు వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ వచ్చి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఇందాల బట్టలు చూపించాను కదా, అవి నిన్న మీ ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. సో వచ్చేసి కొత్త బట్టలు అన్నమాట. ఇంకా ఒక 2-3 అవర్సే వేసుకున్నారు, ఇంక ఉతుక్కుంటాను. నేను అలా ఫోల్డ్ చేసేసాను, నిన్నంతా ఆరబెట్టేసాను అనమాట. ఫోల్డ్ చేసేసి ఒక పక్కనైతే పెట్టేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత హౌస్ మొత్తం నీట్గా ఎక్కడవన్నీ సర్దుకుంటాను అనమాట. ఈ కర్టన్స్ వచ్చేసి మొన్న విశాల్ మార్ట్లో తీసుకున్నాను, చాలా చాలా బాగా నచ్చాయి మాకైతే మటుకు. అండ్ ఇక బెడ్ కవర్ వచ్చేసి నేను వారానికి ఒకసారి అలా మారుస్తాను. ఇంక ఈరోజు వంకాయ కర్రీ అయితే అదిరిపోయింది, అసలు మామూలు టేస్ట్ లేదు, సూపర్ ఉంది, అసలు నాకు బాగా నచ్చేసింది. వంకాయ కొద్దిగా మసాలా పెట్టానమాట. ఏం లేదు, మసాలా అంటే అల్లం వెల్లుల్లి, జస్ట్ ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక మిరియాలు అంతే. బిర్యానీ ఆకు ఒకటి వేసాను, ఇంకేమీ లేవు ఇంట్లో. సో అవే వేసేసి చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, వేసాను మొత్తం అంతా ఊడ్చేసాను, అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ నానబెట్టేసానని చెప్పాను కదా, దీన్నైతే ఆల్రెడీ నేను నైట్ మనం కోటా రైస్ నానబెడతాం కాబట్టి, సో నానబెట్టేటప్పుడు ఒక 5 టైమ్స్ కడిగేస్తాను నేను. కడిగేసిన తర్వాత మళ్ళీ మినపప్పు, అటుకులు, మెంతులు, శనగపప్పు వేసేసి మళ్ళీ 2 టైమ్స్ కడిగేసి నేను క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేస్తాను అనమాట. సో అలా ఎందుకంటే 6 అవర్స్ 8 అవర్స్ సరిపోతుంది. బట్ ఏంటంటే మాది గ్రైండర్ కొద్దిగా ప్రాబ్లం అయింది, నలగటం లేదని చెప్పేసి నేను ఓవర్ నైట్ నానబెడితే కొద్దిగా బియ్యం కూడా మెత్తబడతాయి కదా, సో మిక్సీలో మనకి ట్రబుల్ ఉండదు, చక్కగా అయిపోతాయి. అండ్ ఇంకా విషయానికి వస్తే ఇంకా మిక్సీ, స్టీల్ మిక్సీ, అది కొద్దిగా చిన్న సైజ్ మిక్సీ అన్నమాట. సో దానివల్ల నేను నానబెట్టేది 1 కేజీ రైస్, ఆల్మోస్ట్ ఒక 2 కేజీస్ మొత్తం ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఈ చిన్న గిన్నెతో పెట్టుకుంటే నాకు ఇంక ఈరోజు 2 గంటలు టైం పడుతుందని చెప్పేసి నా దగ్గర జ్యూస్ జార్ ఉందన్నమాట. అది పెద్ద మిక్సీ, చాలా పెద్దగా ఉంటుంది. సో దాంట్లో వేద్దామని చెప్పేసి ఇంకా అందులో వేయడం ఫస్ట్ ఒక ట్రిప్ అయితే వేసాను అనమాట. సో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో చాలా బాగా నలిగిపోయింది. సో ఇంకా నేను వేసే దోశలు అయితే మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. అలా అని చెప్పేసి రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకున్నాను. మినపప్పు, అటుకులు ఇలాంటివన్నీ వేస్తాను. యాక్చువల్లీ సగ్గుబియ్యం కూడా వేస్తాను, బట్ నేను మర్చిపోయాను సో వేయడం. సో మీకు ఈ దోశలు ఎలా వచ్చాయి అన్నదే నేను మీకు రేపటి వీడియోలో, అంటే
వెడ్నెస్డే పెడతాను అనమాట చూడండి. అండ్ ఇంకా రుబ్బేసుకున్న తర్వాత అందులోనే కళ్ళుప్పు కూడా యాడ్ చేసేసాను. సో సాల్ట్ కన్నా కళ్ళుప్పు వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు చలికాలమే కాబట్టి ఏం పులియదు అన్నమాట. అదే ఎండాకాలం అనుకోండి, ముందుగా మనం రుబ్బుల్లో ఉప్పులు అవి వేయకూడదు, ఇప్పుడు పెట్టుకుంటే అప్పుడే కలుపుకోవాలి. బట్ ఇప్పుడు మనకి క్లైమేట్ ఎలా కూల్గా ఉంటుంది కాబట్టి అంత బేగా పులిసిపోతుంది. ఇది కూడా ఒక 4-5 డేస్ దాకా ఈ బ్యాటర్ కూడా పాడవన్నమాట. ఇంకెంత గైస్, ఈ నా పని అయితే మొత్తం అయిపోయింది. ఇంక మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత, లంచ్ అవ్వకముందే కొన్ని సామాన్లు కడిగేసాను, లంచ్ అయ్యి కూడా మొత్తం కడిగేసి అక్కడ చక్క పెట్టేసాను అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇంకా 4:30 వస్తారు, బాబు వచ్చేసి 5:30 అంటే 6 అయిపోతుంది. అండ్ ఇంకా కొన్ని స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అని కోటా రైస్ అయితే కడిగేసాను అనమాట. కడిగేసి మేడ మీద అయితే ఆరబెట్టాను ఆ రైసు. సో వాటితోని ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయబోతున్నాము, ఎలా చేస్తాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్. ఇప్పటిదాకా చూసారు కదా, ఒక లైక్ ఇచ్చేయండి. ఓకే బాయ్.